దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నారయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైర్మరుక్మ వ్యామోక్తస్తదితరాణి తృణాయ మునే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగ్రేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాం యోగీంద్రం కురుకేశచంద్రజలధిం గోవిందపురారిపో భట్టార్యన్యగమాంతయోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్ అమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసోనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమాం లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగ సందష్ట జీవ జీవాతమే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదేంద్రి పురాణ బంధుం జ్ఞానాధిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడామ్నాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సంమగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య చామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ముడేవర్లిమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం తిరువలిదినాడెన్నం తెన్ కురుగూరెన్నం மறுவினியவன் பொன்னலென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் செந்தையாய் நெஞ்சே தெளிந்தும் மனத்தாலும் வாயாலும் வன்புருவோர் வேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி இரமானச மனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்றார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் முயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொப்பிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குறுகை எருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయ్మొഴി దివ్య ప్రబంధం
రెండవ పదిలో 8వ తిరువాయిమడిలో ఈరోజు రెండవ పాసురాన్ని మనం చెప్పుకోవాలి. రెండవ పాసురం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. చాలా అత్యద్భుతమైనటువంటి జీవ పరమాత్మల యొక్క తత్వాన్ని, అనుబంధాన్ని ఒక గజేంద్ర మోక్ష సందర్భం వృత్తాంతంతో ముడిపెట్టి చాలా పాసురాల్లో చెప్పారు నమ్మాళ్ళవార్లు. ఇందులో అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి అందించారు నంబిళ్ళయ్య వారు. ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నేందున్ తేతుయర్పిరవి உள்புறமத்து எவ்வைவையும் நீந்தும் துயரில்லா வீடு முதலாம் போந்தன் புனல் பொய்கை ஆனை ஆனையிடர் கடிந்த போந்தன் துழாய் என் தனிநாயகன் புணர்ப்பே நீந்தும் துயர்பிறவி உள்படமற்று எவ்வைவையும் நீந்தும் துயரில்லா வீடு முதலாம் போந்தன் புனல் பொய்கை ஆனை இடர்கடிந்த போந்தன் துழாய் என் தனிநாயகன் పునర్పే. తనినాయకన్ పునర్పు అని అంటే శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సంబంధం. దాని గురించి ఈ పాసురంలో చెప్తున్నారు. ప్రతిపదార్థాన్ని చూడండి. పూ తన్ పునల్ పొయ్గై, అంతవరకు సరస్సుకు విశేషణాలండి. పువ్వులతో ఉన్న, చల్లని నీళ్లతో ఉన్న అందమైన సరస్సు. గజేంద్రుడు వెళ్ళినటువంటిది, చూసినటువంటిది, అతన్ని ఆకర్షించేసి అందులోకి లాగేసినటువంటిది ఒక సరస్సు అండి. ప్రతి వాక్యాన్ని సంసారంతో ముడిపెట్టుకుంటూ వెళితే మనని ఈ సంసారం జీవుణ్ణి అలా లాగేస్తోంది. ఇవాళ మనకి గజేంద్ర మోక్షం చాలా అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది అన్నమాట. చాలాసార్లు విన్నాం, అయినా మళ్ళీ ఇవాళ వినబోతున్నాం. ఎందువల్ల అంటే ఈ ఆత్మ అనేటువంటిది ఒక గజం. గచ్చతి జాయతే ఇది గజ, వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం. అందుకని జీవతత్వానికి గజేంద్రము అని పేరండి. అలాంటి గజేంద్రుణ్ణి సంసారం అనే సముద్రం, ఒక సరస్సు, సముద్రం కాదు సరస్సు, ఆకర్షిస్తోంది. ఎలా ఆకర్షిస్తోంది? అసలు సరస్సులో నీళ్లున్నాయా పువ్వులేనా అన్నట్లుగా. ఒకప్పుడు సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితానికి వెళితే కొటాలపర్లోని ఒక గ్రామంలో ఒక సరస్సు ఉండేదండి. మొత్తం అన్ని పువ్వులే, అన్ని పువ్వులే, అసలు నీళ్లు కనిపించేవి కాదు. అలా ఎన్నో సరస్సులు ఉంటాయి. అది చూసేటప్పటికి మనసు ఆహా, ఈ పువ్వు ఒకటి తీసుకుంటేనో అన్నంత ఆనందం లోపల నుంచి కలుగుతుంది. పైగా చల్లటి నీళ్లు, ఎండలో తాపత్రయాలతోటి వేగిపోతున్న ఈ జీవతత్వానికి అది చాలా చల్లగా కనిపిస్తుంది. ఈ రెండు విశేషణాలు ఇటు సంసారంకి అటు సరస్సుకి కూడా పోల్చి చెప్పారు మనకి నమ్మాళ్ళవారు నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యలో. ఆనై, ఆనై అంటే ఏనుగండి. ఆనై అంటే ఓరానై కొంబు సిత్తు, ఓరానై కోల్పడుత్త సీరానై అంటారు తిరుమంగయ్యాళ్ళవార్లు. ఏమయ్యా, ఒక ఏనుగుని చంపావు పూలయాపేడాన్ని, ఒక ఏనుగుని నువ్వు రక్షించావు. అలాగ వాటిని రక్షించినట్లుగా మమ్మల్ని కూడా రక్షించాలి తండ్రి తండ్రి అని చెప్పినట్లుగా ఆనై ఇడరకడిందా, ఏనుగు యొక్క దుఃఖాన్ని పోగొట్టి, ఇడరంటే దుఃఖం, దుఃఖాన్ని పోగొట్టి, పూతంతుజాయి సుందరమైన పువ్వులతో కూడిన చల్లని తులసిమాలని ధరించిన వాడు ఆ సరస్సు దగ్గరికి వచ్చి మన్ని రక్షించడానికి ప్రయత్నం చేసిన పెరుమాళ్ళు ఎలా ఉన్నారండి? మంచి మిలమిలమిల మెరిసిపోతూ మధువుని స్యందిస్తూ పరిమళాలు విరిజిల్లేటువంటి తులసిమాలని మెడలో వేసుకొని వచ్చినటువంటి స్వామి ఎవరండి? ఎంతని నాయకన్, అద్వితీయ నాయకుడు. ఈ రెండవ పది అంతా కూడా
కారణత్వాన్ని చెప్తోంది అని మనం రోజు చెప్పుకుంటున్నాం. ఆయన తప్ప ఈ సృష్టి స్థితి లయాలకి ఇంకొకడు ఎవడు కారకుడు కాదు. కాబట్టి తని నాయకన్ ఆ శ్రీయపతి యొక్క పునర్వు ఉందే సంబంధం. ఏమండి, ఆయనతో సంబంధం ఆయన వాడినే అని చెప్పుకుంటే చాలండి. ఏమవుతుందండి, మాకేం లాభం? నేందుం తుయర్పిరవి ఉట్పడ మత్తుం నీందుం ఎవ్వవై తుయரும் ఇల్లా వీడు ముదలాం. సెకండ్ హాఫ్ అంతా కూడా నేందుం, అలా ఈత కొడుతూనే ఉన్నాం. అవడం అనేటువంటిది లేదు ఈ సంసారంలో. ఈ బాధలు ఇలా 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 దాటుతూ దాటుతూ మళ్ళీ బాధల్లో పడుతూ, అదండి ఈత కొట్టడము అంటే. అలా ఈత కొట్టేటువంటి తుయల్, అలాంటి దుఃఖాలని ఏమిటండి అవి? పిరవి ఉట్పడ, మనకి జన్మ మొదలైనవి ఉన్నాయి కదండి. జన్మించడం ఒకటి, స్థితి ఉండడం ఒకటి, మార్పు రావడం ఒకటి, పెరగడం తరగడం నశించడం. వీటిని షడ్భావ వికారాలు అంటారండి. షడ్భావ వికారాలు. జన్మించడం ఒకటి, జన్మించిన తర్వాత బ్రతికి ఉండడం ఒకటి, ఉన్న తర్వాత మారుతూ ఉండడం ఒకటి, మారుతూ పెరగడం ఒకటి, పెరిగిన తర్వాత తరగడం ఒకటి, తరిగిన తర్వాత నశించిపోవడం, మళ్ళీ పుట్టడం. ఈ షడ్భావ వికారాలని ఇచ్చేటువంటి ఈ దుఃఖాలని నేందుం. ఈ పాసురం చదివేటప్పుడు వ్యాఖ్యానంలో చెప్తారు, ఇవి సరదా ఆపుదలలు అన్నమాట. నేందుం తుయర్పిరవి ఉట్పడ మత్తు నేందుం. మొదలు చివర కూడా నేందుం నేందుం అనే రెండు పదాల మధ్యలో, అంటే మన జన్మ అంతా కూడా ఈ రెండు పదాల మధ్యలో సాగుతోంది అనే విశేషమైనటువంటి ఒక అర్థాన్ని దాడుతున్నాం దాడుతున్నాం. పుట్టుక మరణము, పుట్టుక మరణము, ఇవి రెండు పదాలు. ఈ మధ్యలో మార్పులు అవనండి, పెరగడాలు అవనండి, మారడాలు అవనండి, ఏదైనా కానివ్వండి, అలాగా వాటిలో నీందుం అంతవరకు ఒక అన్వయంగా చెప్పుకోవచ్చు అంటారు. అలా కాదండి, నేందుం తుయరె పిరవి ఉట్పడ మత్తున్నేందుం ఎవ్వవై తుయరం ఇల్లా వీడు మొదలా అంతవరకు మొత్తం చెప్పుకుంటే ఎవ్వవై తుయరం. ఎన్ని దుఃఖాలండి, ఎన్ని దుఃఖాలండి ఈ సంసారంలో. ఎటొచ్చి మనకేంటంటే శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అని 3 వైరాగ్యాలు ఉన్నాయి. ప్రసూతి జరిగినప్పుడల్లా చెయ్యి ఇంకా ఇలాంటి బాధ పడకూడదు జీవితంలో, కానీ మళ్ళీ మామూలే. పురాణ వైరాగ్యం, పండితులు చెప్పినప్పుడు వింటాం, అవును నిజమే ఇలాగే చెయ్యాలి అంటాం. ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడే దులిపేసుకుని ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతాం. మూడవది శ్మశాన వైరాగ్యం. ఎవరినైనా పంపించేస్తూ ఉన్నప్పుడు ఏమిటి ఈ జీవిత తత్వం అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్క క్షణమైనా రేపు మనము ఇంతే కదా అని అనిపించాలి అంటారు. అక్కడ దాకా వెళ్ళం మనం. అయ్యో పాపం ఇలా జరిగిందా అనుకుంటాం. కాబట్టి నేందుం ఎవ్వవై తుయరం, దాట శక్యం కాని అనేక దుఃఖాలు ఇలా, ఈ దుఃఖాలు ఏ మాత్రం లేని వీడు మొదలాం మోక్షానికి కారణం అవుతుంది. అంటే తాత్పర్యం ఏంటండి? మీరు శ్రీయప్పతిని, తులసిమాలాలంకృతుడైనటువంటి స్వామిని ఆశ్రయించారా? ఆ వాళ్ళ గజేంద్రుణ్ణి ఎలా రక్షించాడో అలాగే మీ దుఃఖాలు తీర్చి కూడా తన సన్నిధిని చేర్చుకుంటాడు. భాగవతంలోనే మకుటాయమానమైనటువంటి ఘట్టాలలో గజేంద్ర మోక్షము అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. జీవాత్మ తత్వాన్ని గురించి చెప్పేటువంటిది. వ్యాఖ్యానంలో ఆ విశేషాలన్నీ చెప్పుకుందాం. 252వ పేజీ 7. இரண்டாம் பாட்டு 2వ పాసనం. ఎంతని నాయకన్ పునర్పుయంగయ్యాలే నా సర్వేశ్వరుడితో అద్వితీయ కారణుడితో. ఎందుకంటే కారణాన్ని చెప్పేటువంటి, కారణత్వాన్ని చెప్పేటువంటి 10 ఎక్కడికక్కడ గుర్తు చేస్తూ ఉంటారు. శ్రీయప్పతియే జగత్కారణుడు అనేటువంటిది. ఎంతని నాయకన్ పునర్పుయంగయ్యాలే ఎంబెరుమాన్ తాన్ వేణుమో. ఏమండి, పెరుమాళ్లే వచ్చి రక్షించాలండి. అవరోడుళ్ళ సంబంధమే
మోక్షప్రదమంగిరారు. వాళ్ళు రావక్కర్లేదండి. మీరు తిరుమల వెళుతున్నారు, ఎవరి దగ్గర నుంచో లెటర్ తీసుకువెళ్తారు, వాళ్ళు రావక్కర్లేదు. వాళ్ళమండి అనగానే ఓకే వెళ్ళిపోండి అని లోపలికి పంపించేస్తారు. ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినా ఉత్తరమా దక్షిణమా అనే చోట ఉత్తరాన్ని ఒకదాన్ని పట్టుకుంటే కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఆ వ్యక్తి రావాల్సిన అవసరం లేదు, తత్సంబంధమే చాలు అనేటువంటిది ఇందులో ముఖ్యంగా చెప్తున్నారనమాట. అవరోడుళ్ళ సంబంధమే మోక్షప్రదమెంగిరారు. ఇది ఎవరికండి మోక్షం? బాగా గుర్తు పెట్టుకోవాలి. మోక్షం కావాలి అనుకునే వాళ్ళకి ఇస్తాడు. సర్వముక్తి ప్రసంగం కాదు అంటారు వ్యాఖ్యానాల్లో. అంటే కనబడ్డ వాళ్ళందరికీ మోక్షం ఇచ్చేస్తే ఇంకా సృష్టి ఏముంటుందండి? అది కాదు. ఇంత సంసారంలో ఉంటూ స్వామి నువ్వు ఉన్నావా అని ఆయన్ని ఎవరైతే గుర్తించి నన్ను నీ పద సన్నిధికి చేర్చుకో అని కోరుతారో వారికి మాత్రమే మోక్షం. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. కోరిన వారికే మోక్షాన్ని ఇచ్చేటువంటి తండ్రి. ఒక్కొక్కసారి కోరకుండా కూడా ఇస్తాడండి అని కర్పారి రామవిరానయ్యల్లారు మొత్తం కర్పలో పొర్పాముదల. మరి అక్కడ గడ్డి అడిగిందండి స్వామిని నాకు మోక్షం కావాలని. కాదు, ఆ స్థల విశేషం. నర్పాల అయోధ్యల్ వాళ్ళం సరాసరం మొత్తమం అన్నారు కదండి. అయోధ్యలో ఉన్నటువంటి వారందరికీ చేతనాలు రెండిటికి కూడా మోక్షం ఇచ్చాడు. స్వామి సంబంధం మోక్షదాయకం అని చెప్పేటువంటి వ్యాఖ్యానం అన్నమాట ఇది. నేందొమ్మిత్యాది பிறவி கடல் நீந்துவார்க்கு என்கிற இதனுடைய వివరణమాయి తిరదు ఆయిరుతిరదు. మొదటి పాసురం తర్వాత అన్ని పాసురాల సారం అని ఒక మాట చెప్పుకున్నాను నిన్న. అందులో ఈ పాసురంలో పిరవి కడల్ నీందువార్కు, ఇదిగో ఆ మొదటి పాసురంలో ఉన్నటువంటి పిరవి కడల్ నీందువార్కు అనేది ఉంది చూడండి. మొదటి పాసురంలో ఆఖరి పదం అణైవదు అరవణైవేల్ பூம்பாவை யாகம் கொணர்வது இருவரவர் முதலும் தானே இணைவனாம் எப்பொருட்கும் வீடு முதலாம் புனைவன் పిరవిక్కడల్ నీందువార్కే అని పదం ఉంది చూడండి. ఆ పిరవిక్కడల్ నీందువార్కే అనే సారమే ఈ పాసురంలో చెప్పబడుతోంది. అంటే ఒక్కొక్క పాసురంలో మొదటి పాసురంలో ఉన్న పదాలతోటి అర్థాన్ని యోచించి సమన్వయించి మనకి చెప్తున్నారు. ఒక్కొక్క చోట పద సంబంధం ఉంటుంది, ఒక చోట భావ సంబంధం ఉంటుంది అని కూడా చెప్తారు మనకి అన్నమాట. பிறவிக்கடல் நீந்துவார்க்கெங்கிருதுடைய விவரணமாயிருக்கிறது. நீந்தும் துயர் பிறவி ஏற்பட மற்றெவ்வையும் நீந்தும் துயரெல்லா వీడు முதலாமென்னோ పిరుత్తు యోజిక్కవుమాం. అన్నిటినీ మత్తెల్లా అంటే అన్నిటినీ కూడా ఎన్ని పాపాలు చేసుకున్నామో అలాంటి జన్మలతో చేరిన మనము పోగొట్టుకొనలేని క్రూరములైనటువంటి దుఃఖాలు అన్నిటినీ పోగొట్టి, అది ఇందులో చాలా ముఖ్యమైన అంశం. మన బాధలన్నీ తీర్చేస్తాడండి. ఒక వ్యక్తి వచ్చి నేను నీకు అండగా ఉన్నాను అని జీవితంలో నిలబడితే ఆ వ్యక్తి మన కష్ట సుఖాలకి బాధ్యుడు ఎలా అవుతాడో అలా పెరుమాళ్ళు మన పక్కన నిలబడతారు అనేటువంటిది ఇక్కడ కాదు. కానీ మనకి శ్రీవచన భూషణం దాంట్లో వ్యాఖ్యానంలో ఇస్తారు. నెత్తి మీద 100 కిలోలున్న బియ్యం బస్తా పెట్టినా ఆ బరువు మనకి తెలియకుండా చేస్తాడు. అయితే మనుషులకు కష్టాలు రావండి, అక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తారు. కష్టాలు వస్తాయి, వచ్చిన కష్టం అని తెలియనీయకుండా దాటించేస్తాడు. ఆయన చేసేటువంటి మహోపకారం అది అన్నమాట. అందుకే ஒன்றாகவட்டு விசேஷணமாகவும் நீந்தும் மிக்காது நீந்தும் என்கிற వర్తమాన నిర్దేశத்தாలే. మళ్ళీ ఈ పదాలలో ప్రయోగించినటువంటి టెన్సెస్ వర్తమాన కాలం. ఇంకా పాపాలు చేస్తూ దాటుతూ సంసారాన్ని దాటాలని ఈత కొట్టుతూ అనే వర్తమాన కాల ప్రయోగం ఉందే. దీనివల్ల తడక్కరిదాన దుఃఖత్తై మీరు దాటలేరండి మీ దుఃఖాలని. విళైపదాన జననం తొడక్కమాన మాన మత్తుం ఉండాన జననము మొదలైన అంటే ఇందాక చెప్పుకున్నాను చూడండి. జననము, ఉండడము, పుట్టడము, పెరగడము, మారడము, ఏదో నశించడము, ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి కదా.
అపక్షయ వినాశాది కళయ్యం కడత్. అపక్షయం అవన్నీ దుఃఖాన్ని ఇచ్చేటువంటి నాశకారకములైనటువంటి విషయాలు అవన్నీ కూడా ఆ దుఃఖాలన్నే పోగొడతాడు. తుయరెల్లా వీడు మొదలాం. ఏమిస్తాడండి పోగొట్టి? దుఃఖ గంధము అంటని మోక్షాన్ని మనకు అందిస్తాడు. ఆ దుఃఖాన్ని నుంచి ఈతలకి లాగుతాడు. ఇంకా దుఃఖం అంటే తెలియని అద్భుతమైన ఆనందాన్ని మనకి ఇస్తాడు. దుఃఖగంధరహితమాన మోక్షத்துக்கும் హేతువాయ్ கடக்கட விரதான துக்கத்தையுடைத்தான ஜன்மம் தொடக்கமாக நீந்தும் துயரான மத்தை எவ்வையும் ఇల్లాద మోక్షత్తుకు హేతువామెన్నుదల్. ఈ బాధలేవి లేనటువంటి కేవలం ఆనందాన్నే ఇచ్చేటువంటి మోక్షాన్ని మీకంద చేస్తాడు. దీన్ని ఏనుగుని పైకి లాగడంతో సమన్వయిస్తారన్నమాట. ఇప్పుడు ఉత్తరార్థంలో ఏనుగు సరస్సులో పడి మొసలి చేత పడి అద్భుతంగా అది పట్టినప్పుడు 1000 సంవత్సరాలు పోరాడి చేసినటువంటి బాధ స్థితిలో మనం ఉన్నాం. స్వామి వచ్చి ఆ మొసలిని చంపి పాదాన్ని తీసి వస్త్రాన్ని తీసి ఉప్పన ఆరతి పట్టి ఇలాగ వేడిగా కాపు కాచి ఏం చేశాడండి సేవ? అలా మిమ్మల్ని ఉజ్జీవింప చేస్తాడు. ఎంత ధైర్యం వస్తుందో అన్నమాట ఇలాంటి వాటికి. ఇవర్ వీడు ఎంగిరదు సంసార నివృత్తి మాత్తై అండ్రు. బాగా గుర్తు పెట్టుకోవలసింది ఒకటి ఉందండి. మోక్షం ఇస్తాడు అంటే సంసారం నుంచి విడిపడడం అంతే మోక్షం అని ఇతర సిద్ధాంతాలు. సంసారం నుంచి బయటపడితే చాలదు, ఆనందధామం చేరడమే మోక్షం. మధ్యలో ఉండిపోతే ఎలాగా? ఈ వచ్చినటువంటి ఆత్మ పరమపదం అనే ఆనందధామాన్ని చేరుతుంది. అది మోక్షమని మన సిద్ధాంతము అన్నమాట. ముక్తిర్మోక్షో మహానంద ఎన్నక్కడ వదిలే. ముక్తి అంటే విడుదల అంటే మోక్షము. అది మహా ఆనందాన్ని ఇస్తుంది. అసలు అక్కడ దుఃఖం అనే మాట ఏమిటో మనకి తెలియదు. ఇప్పుడు దిక్కత్తై పోకి అలా దుఃఖాన్ని పోగొట్టి వీడు మొదలాగా ఎంగే కండోం ఎన్నెలార్ ఎన్నెల్. ఏమండి అలా ఎవరి దుఃఖమైనా పోగొట్టి అంత ఆనందాన్ని ఇచ్చిన కథలున్నాయా? ఓ ఎందుకు లేవు గజేంద్ర మోక్షం అదే అని సెకండ్ హాఫ్ లో అది చెప్తున్నారు చూడండి. పూన్ తణిత్యాది పరప్పు మారపోతు. ఇందాక చెప్పుకున్నామే నీళ్లు కనపడనంతగా పుష్పాలండి, అన్ని పువ్వులు పూసేశాయి. కుళిరంద చల్లగా ఉంది నీరు, పరిమళంగా ఉంది వాయువు. పొనలై ఉడత్తాన పొయ్యిగై పోలే ఎక్కువ మొదలయ్యాలే. అలాంటి సరస్సులోకి దాన్ని చూసేటప్పటికండి ఎవరికైనా అబ్బా ఎంత బాగుందో అని మనం కూడా కాసేపు అక్కడ నిలబడతాం, ఆ పువ్వులా అనుకుంటాం. అది చూసేటప్పటికే లాగేస్తుంది అని. అందుకే పోతనామాచుల వారు ఏం చెప్పారండి? పటకాంచన్ కరణే విభుండు నవ పుల్లాంబోజ కల్హారము నటదిందీవరవారము కమట మీనగ్రాహ దుర్వారము పటగింతాల రసాల సుమనోవల్లి కుటీ తీరము చెటులోద్ధూతమరాళ చక్ర బక సంచారం బుకాసారము. ఎందుకు అత్యద్భుతమైనటువంటి పద్యాలు కాబట్టి అన్నీ తెలిసినా కూడా ఇవాళ గజేంద్ర మోక్షాన్ని ఒక్కసారి తలుచుకోవాలి. ఎందుకంటే మన పాసురంలో ఉన్న వ్యాఖ్యానం అంతా గజేంద్ర మోక్ష వృత్తాంతమే ఇవాళ. అది అంత అందంగా ఉండేటప్పటికీ వెళ్ళిపోయింది మనస్సు. అంటే మనస్సు వెళ్ళేటప్పటికీ ఆటోమేటిక్గా శరీరం కూడా అందులోకే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే సంసారం అనేటువంటి ఇంద్రియ సుఖాలు అనేటువంటి దానిలోనికి జీవుడు కూడా అలాగే ప్రవేశిస్తాడండి. ఆ ప్రవేశం అనేటువంటిది ఆ సరోవరము, అక్కడ ఉండే ఆకర్షణ పద్మాలు, చల్లదనము, పరిమళము, జీవుడు సంసారంలో దిగడానికి ఇక్కడ ఉండే విషయ సుఖాలు. ఈ రెండిటికి అందమైనటువంటి పోలిక అనమాట. ఇంకా దాన్ని చూశాడు, సరే వెళ్ళిపోయాడు, కాలు పెట్టేశాడు, టక్కుమని పట్టేసింది. మొత్తం అంతా చెప్పుకోమండి, ప్రసిద్ధమైన కొన్ని పద్యాలు సరదాగా ఆస్వాదిద్దాము అని చెప్పి పట్టేసింది. పడితే ఒక జలచరం, నీటి పురుగు ఇదేం చేస్తుందిలే,
అని చెప్పి లాగడం మొదలు పెట్టాడు. ఎలాగా? కరి దిగచు మకరి శిరసికి కరి దరికి మకరి దిగుచు కరి కరి పెరయన్ కరికి మకరి మకరికి కరి బరమనచును అతలకు తల బటుల దరపడ. ఏమంటే అవి యుద్ధం చేశాయో ఏమో తెలియదు కానీ పోతనామాచ్యుల వారు మాత్రం ఏనుగుని మొసల్ని ఏనుగుని మొసల్ని ఏనుగుని మొసల్ని ఆ శబ్దాలంకారాలతోటి ఎంత కరి దిగుచు మకరి శిరసికి కరి దరికి కరి దిగు కరి కరి పెరయం కరికి మకరికి కరి బరమనచును అతల కుతల బటుల దురపడం. ఏమి పద్యాలండి, ఏమి పద్యాలండి అవి అసలు నిజంగా. అలాగ సరే చేశాడు. ఆయన యొక్క అదృష్టం 1000 సంవత్సరాల దాకా భగవంతుడు గుర్తుకు రాలేదు. ఎందువల్లంటే నేను జయించలేనా అని అనుకున్నాడు. క్రమక్రమంగా శక్తి అంతా కూడా లాగేసింది మొసలి. అప్పుడు పూర్వ జన్మకృత పుణ్య విశేషంబునన్ ఒక మాట ఇస్తారండి అక్కడ. ఏ జన్మలో ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉండి మహర్షి వచ్చినప్పుడు లేవకపోతే ఏనుగులా మొద్దులా పడున్నావు, నువ్వు ఏనుగైపో అని శపించాడో ఆ శాపం ఒక్కసారి అలాగ మెరిసిందా అన్నట్లుగా ఇప్పుడు నాకు పరమాత్మ తప్ప ఎవ్వరూ దిక్కులేరు అనే భావం వచ్చింది. అక్కడ పోతనామాచ్యుల వారు మొసలి ఏనుగు కాలు ఎలా పట్టుకుంది ఒక పద్యం, ఒక యోగ శాస్త్ర విద్యని చెప్పారా అన్నట్లు చెప్పారండి. మొసలి కూడా దుర్వాస మహర్షి వస్తే ఏదో స్నానం చేస్తుంటే ఆటలు అనమాట, ఆట రూపంగా అలా వెళ్ళి ఆయన కాళ్ళు ఇలా పట్టుకున్నాడు ఒక గంధర్వుడు. ఆహా హూహు అనేవాడు. ఆహా సరే నాయన ఇలా పనిచేసావు కాబట్టి ఇదే జంతువుగా పడి ఉండు అని శాపం ఇచ్చేశాడు. అయ్య బాబాయ్ నా బతికి ఎలాగా అన్నాడు. ఒక భాగవతోత్తముడి కాలు పట్టుకున్నప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది. ఆ ఇంద్రద్యుమ్న మహారాజు పరమ భాగవతోత్తముడు ఏనుగుగా ఈ జన్మలో వచ్చినప్పుడు ఆయన కాలు పట్టుకుంది మొసలి. మనము ఆ కాళ్ళు ఎలా పట్టుకోవాలో చెప్పారండి పోతనామాచ్యుల వారు. పాదద్వంద్వమునేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకు మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబనరతిం క్రీడించు యోగీంద్ర మర్యాదం నక్రము విక్రమించే హరిపాదాక్రాంత నిరువక్రమై పాదద్వంద్వము నేలమోపి. మనకు బొమ్మలు వేస్తుంటారు గజేంద్ర మోక్షం లోపల మొసలి కాళ్ళని ఇలా గట్టిగా నొక్కి పెట్టిందిటండి. ఇది ఒక యోగ ప్రక్రియ. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి ఊపిరి బిగపట్టింది. ఊపిరి మామూలుగా వెళుతూ వస్తూ ఉంటే పట్టు ఉండదు, అని పట్టేటప్పటికి ఒక బలం వస్తుంది అన్నమాట. అది పంచేంద్రియోన్మాదం పరిమార్చి ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి, కళ్ళు వినాలి, చెవులు ఇలాగ అన్నీ అనేటప్పటికీ వాటన్నిటిని పక్కకి పెట్టేది. బుద్ధిలతకు మారాకు హత్తించి ఈ బుద్ధి అనేటువంటిది చిగురు వేసేలా చేశాడు. అంటే పరమాత్మ పాదాలు పట్టాలి, ఒక భాగవతోత్తముడి పాదాలు పడితేనే నాకు శాప విమోచనం అన్న ఆలోచనని జోడించడాన్ని పోతనామాచ్యుల వారు మారాకు హత్తించి ఎంత అందమైనటువంటి పదం చెప్పారో. అది ఎలా ఉందంటే పట్టుకోవడం నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్. ఒక యోగీంద్రుడు పరమపదంలో ఉండేటువంటి బ్రహ్మ తత్వాన్ని పట్టడానికి తనలో ఉండేటువంటి శక్తులని యౌగిక శక్తుల ద్వారా ఎలాగ వాటిని పైకి తీసుకొని వస్తాడో మర్యాదం ఆ పద్ధతిలో నక్రము విక్రమించే. అది ఒక్కసారి తన బలాన్ని చూపించింది. కరిపాదాక్రాంత నిరువక్రమై అడుగు నుంచి పైనుంచి వచ్చే ఆ పాదాలను ఒక్కసారి అలా పట్టేసింది, ఒక్క పాదాన్ని అనమాట. పడితే పట్టిందిలే. 1000 సంవత్సరాలు అయిపోయిన తరువాత పూర్వ పుణ్య జన్మ విశేషంబున అంటారు. అందులో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అన్నట్లుగా గుర్తొచ్చాడు పెరుమాళ్ళు. అప్పుడు ఏడుస్తారండి. ఇదంతా కూడా ఏమండి మాకు తెలుసు గజేంద్ర మోక్షం అని కాదండి.
ఇవాళ పాసురంలో వచ్చింది కాబట్టి ఇది చెప్పుకుంటున్నాం ఇంతగా. మనం అనుకుంటానా వస్తే కష్టాలు తీర్చుకోలేవా ఏమిటి అని. తీర్చుకోలేము అని నిరూపింపబడిన తర్వాత ఆ ఆత్మ ఎలా దుఃఖిస్తుందో ఒక పద్యాన్ని చాలా అద్భుతంగా రాశారండి పోతనామాత్యుల వారు. ఏ రూపం దీని కొల్తు గెల్తు ఇక మీదే వెల్పు చింతింతు ఎవ్వారిన్ చేరుదు. ఎవరొస్తారా అని ఎలా చూస్తే చూట్టు ఎవ్వరు ఉండరండి, ఎవ్వరు ఉండరు. అంతా ఆభాస బంధుత్వమే. ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపంతగు వారలు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. అప్పటి నుంచి సరే ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి దీనమై ఎవ్వని అందుడెందు జగత్ కారణత్వము 2వ పది. కాబట్టి ఆ శ్లోకం ఆ పద్యానికి సరిగ్గా సరిపోతుంది అన్నమాట. దీనిని మనకి కూడా చక్కటి వ్యాఖ్యానంలో వెనకాల శ్లోకాల్లో చెప్పారు. ఇది పూర్తి చేసేసుకుని అందులోకి వెడదాం మనం. అప్పుడు ఎంత దీనంగా ప్రార్థించాడు అనేవి 1-2 పదాలు ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి పద్యాలుగా మారినటువంటి సాహిత్యం. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటావుల్ తప్పే మూర్ఛ వచ్చి తన ఉండసెన్ శ్రమం బయ్యడన్ నీవే తప్పయి తప్పరం బెరుగా మన్నింపంతగుందీను నిన్రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఏమి ప్రార్థించాడండి. ఇది జీవుని యొక్క ఆర్తనాదం, ఏనుగుది కాదు, మనందరి యొక్క ఆర్తనాదం. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోకగా ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రవే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. తండ్రి నువ్వు తప్ప నన్ను రక్షించేవాడు లేడు అనేటప్పటికీ పరుగులు పెట్టుకు వచ్చాడు. అడ్రస్ ఎంత కరెక్ట్గా చెప్పిందండి. అలవైకుంఠపురంబులో అడ్రస్ పూర్వం కార్డ్స్ ఉండేవి కదండి. అడ్రస్ కరెక్ట్గా రాస్తే బొమ్మల్లోకి వచ్చి పడేది కార్డు. అలాగే ఎంత కరెక్ట్ అడ్రస్. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సౌరంభియై చిరికించెప్పడు శంఖ చక్ర యుగముంచేదో ఇసందింపడు ఏ పరివారంబును చేరడు అభ్రగపతిని పన్నింపడు ఆ కన్నికంతర ధమ్మెల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీరడు గజ ప్రాణావనోత్సాహియే. ఎవరికి చెప్పలేదు, ఏమీ చేయలేదు. వీళ్ళందరూ వెనకాల వస్తున్నారు. అంత ఆ ఆర్ద్రమైనటువంటి పరిస్థితిలో కూడా చిన్న హాస్యాన్ని మనకి కథ చెప్తుంది. ఏమిటంటే బయటికి వెళ్ళిపోతున్నాడు భర్త, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు, ఎన్నింటికి వస్తాడో తెలియదు, వండాలో తెలియదు, వండక్కర్లేదో తెలియదు. ఇలా ఒక మాట చెప్పెళ్ళొచ్చు కదా అనే భార్య ఉంటుందే. ఆ పరిస్థితి లక్ష్మీదేవి కూడా తప్పలేదండి. ఏమిటిది ఇలా పోతున్నాడు, పరుగు పెట్టుకుపోతున్నాడు, ఆ చెప్పులైనా వేసుకోలేదు, ఆ గజేంద్రుడి మీదైనా ఎక్కలేదు, వాణ్ణి కూడా చంకలో పెట్టుకుపోతున్నాడు, తన వేంచేయు పదం పేర్కొనడు. ఇలా వెళ్ళొస్తాను అని ఒక మాట అనొచ్చు కదండి. అబ్బే అనలేదు. అనాథ స్త్రీ జనాలాపముల్ వినను. ఎవరైనా ద్రౌపదీదేవి లాంటి వాళ్ళు ఎవరైనా ఆర్తనాదం పెట్టి పిలుస్తున్నారా ఏంటి? మృత్యులు మృత్యులించిరకలు వేద ప్రపంచంబులన్, వేదాలన్నీ ఎత్తుకుపోయినటువంటి
ఆ పరిస్థితి ఏమైనా వచ్చిందా, మళ్ళీ ఏ మత్స్యావతారం ఎత్తాల్సి వస్తుందో ఏమిటో దేవుడా, ఈయన ఎప్పుడప్పుడు ఏమైపోతాడో తెలియట్లేదు. ధనుజానీకము దేవత నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనులు. ప్రహ్లాదుడు లాంటి వాడిని పట్టుకుని ఏమిరా ఎక్కడరా అని భయపెడుతున్నారా, అందుకోసం పరిగెడుతున్నాడా అడుగుదాం అనుకుందిటండి. కానీ ఆవిడ ఎంత గాబరా పడిపోయిందో పోతనామాచ్యుల వారు పద్య నిర్మాణంలో చూపించారండి. అడిగేడనని కడు అడిగన్ అడిగిన తను మగుడ మడుగు నొడుగడని నడ ఉడుగున్ వెడవెడ చెడుముడి తడబడ నడు విడువాడు విడగు జడి అడు వీడు నెడగన్. ఎన్ని రకారాలు అంటే గుండెల్లో గాబరాలు అయిపోతుంది అనమాట. ఏం మాట్లాడాలో ఏమిటో కూడా తెలియదు. సరే వచ్చేసాడు. ఆయన్ని వెతుక్కుంటూ ఆవిడ వస్తుంది. ఆ వచ్చేటప్పటికి మహామంత్రమైనటువంటి శ్రీ నమో నారాయణాయ అనే అర్థం అలా కదలి వచ్చింది అని సమన్వయిస్తారు. వచ్చినవాడు విష్ణువు ఒక్కడే కాదు, తిరుమంత్రం అంతా అలా బయలుదేరి వచ్చింది. చాలా అద్భుతమైన పద్యం. చనుదెంచన్గనుడల్లవాడే అడుగు ఆయన వస్తున్నాడు, అకారవాచ్యుడు. హరిపద్యం కంటరే లక్ష్మి. ఏమండి ఎక్కడికి వెళుతున్నారంటే ఓ ప్రమాదం వచ్చిందని. వాళ్ళిద్దరూ చెస్ ఆడుకుంటున్నారు, ఓడిపోతే కలిపేద్దాం అనుకుందావిడ పొంగు పట్టేసుకున్నాడు. ఆ పొంగు కూడా విడవకుండా పోతున్నాడు కాబట్టి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది హరిపద్యం కంటిరే లక్ష్మి శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసయన్ వాడే క్రమణయేతించే అటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్తిరిమింట అస్తి దురవస్థావక్రికిం చక్రికిం. నమో నారాయణాయ అంటూ మొత్తం దేవలోకం అంతా కూడా, సృష్టి అంతా కూడా ఒక్కసారి స్వామి యొక్క వైభవాన్ని చెప్పుకుంది అని. అలా వచ్చిన వాడు వస్తూనే చక్ర ప్రయోగం చేశాడు. కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా పంపే తత్వరిత కంపిత భూమి చక్రము మహోద్యద్ విస్ఫులింగచ్చటాపరి భూతాంతర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము పాలిత కిల సుధాంసు చక్రము. ఏమి రాశారండి, అసలు ఏమి అక్కర్లేదు, ఈ పద్యాలు చదివితే చాలండి అనేటువంటిది. దీన్ని తీసుకునేటప్పటికి ఇక్కడ మన పాసురం దగ్గరికి సమన్వయం ఇంకా చాలా ఉందనుకోండి. ఆఖరి పాదాన్ని బయటికి తీశాడు, దాన్ని సమరించాక తాను దాన్ని కాపు నోటితోటి వెచ్చని కాపు కాశాడు. మళ్ళీ మామూలు రూపం వచ్చింది. అతనికి కూడా మోక్షం వచ్చింది, మొసలికి కూడా అని చెప్తాం. మనకి సంస్కృత వ్యాఖ్యానంలోకి వెళ్ళేటప్పటికండి ఆ ఏనుగు ఎందుకు దిగింది అన్నదానికి చాలా పరమార్థాన్ని చెప్పారండి అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం. ఎందుకంటే అందులో ఉండేటువంటి పువ్వులని శ్రీమన్నారాయణుడికి సమర్పించాలి అని దిగిందిటండి అసలు ఆ ఏనుగు. దాని మానసికమైనటువంటి భక్తి తత్వాన్ని ఆవిష్కరిస్తారు సంస్కృత భాగవతంలో. ఈ సందర్భంగా మనకు మీరు పువ్వులు సమర్పించడం, అహింసా ప్రథమం పుష్పం ఇత్యాదులన్నీ అష్టవిధ పుష్పాదులనే చెప్తారు. ఆ శ్లోకాలు చూడండి, మీకు 254వ పేజీ ప్రమాణ తిరట్టులో కింద నుంచి 4వ లైన్లో ఉన్నాయి చూడండి. శ్రీ భాగవతే అష్టమ స్కందే సోంత సరస్సురుబలేన గృహీతార్త దృష్ట్వా గరుత్మతి హరిం ఖవుపాత్త చక్రం ఉద్ధృత్య సాంబుజకరం గిరమాహ పృచ్ఛాత్ నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. పెరుమాళ్ళు వచ్చేటప్పటికి ఒక్కసారి ఆ తొండంలో తాము ధరించినటువంటి ఆ పుష్పాన్ని ఆయన పాదాల మీద పడేసి, నారాయణ అఖిల గురో భగవన్, ఈ పుష్పాన్ని నీకు ఇవ్వడం కోసం అయ్యా నేను ఇక్కడ దిగాను. అది అతని యొక్క ముఖ్యమైనటువంటి భావన. అంటే ఎంత మారిపోయింది చూడండి సీను. విషయాకర్షణలతో దిగడం అనేది ఒక ఎత్తు,
పరమాత్మ కైంకర్యం కోసం చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి భావం. తం వీక్ష్య పీడిత మజస్సహసావతీర్య సగ్రాహమాసు సరసః కృపయా ఉజ్జహార. ఆ చంపిన విధానం కూడా ఎలా చెప్పాడో చూడండి. ఆ కాలు పట్టుకుని లాగితే మొసలితో సహా కృపయా ఉజ్జహార, మొసలి కూడా నీళ్లలోంచి బయటకు వచ్చేసిందండి. గ్రాహాత్ విపాటిత ముఖాత్తరిణా గజేంద్రం సంపశ్యతాం హరి అమోముచదు స్త్రియాణం. ఆ గ్రాహాత్ విపాటిత ముఖాత్, దానికి పట్టినటువంటి, ఎంత జాగ్రత్తగా చేయాలో ఆపరేషను. ఏదో గుచ్చుకుందని ఇష్టం వచ్చినట్టు లాగేశాడు అనుకోండి, లోపల నరాలు వచ్చేస్తాయి మళ్ళీ. చాలా సున్నితంగా చేయాలి. అందుకోసం నిగ్రహాత్, ఆ కాలుంది, దాని చుట్టూ దాని నోరుంది, అందువల్ల నెమ్మదిగా దాని కూరలని అలా, పెద్ద ఆపరేషన్, మామూలు ఆపరేషన్ కాదు. ఎవరు చేశారు? చక్రతాజ్వాన్ చేసినటువంటి ఆపరేషన్. అలా చేసేసి దానికి శాప విముక్తి అయింది, దీనికి శాప విముక్తి అయింది. సరే, ప్రేమగా చూశాడు అనేటువంటిది. అప్పుడు ఏనుగు అంటుందండి, అది భాగవత సారం. మనం మామూలుగా గజేంద్ర మోక్షం చెప్పుకుంటే ఏదో గొప్పకి దిగేసింది సరస్సులోకి, ఇంతవరకు ఆలోచిస్తాం. అలా దిగలేదండి. చెప్పింది ఆ ఏనుగు, నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోరర్పితుం హరే. తండ్రి, నేను నా శరీరాన్ని రక్షించమని నిన్ను పిలవలేదు. నా చేతిలో ఉన్నటువంటి ఈ పద్మాన్ని, దీన్ని కరస్థ కమలాన్యేవ పాదయోరర్పితం, నీ పాదాల మీద పెట్టాలని పిలిచాను తండ్రి. అంటే భక్తితోటి ఒక పుష్ప సమర్పణ చేయడము అనేటువంటిది ఉజ్జీవనం. దీనికి మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం. ఆ మొసలిని, ఆ ఏనుగుని ఒక్క మొసలే పట్టుకు, మన్ని 5 మొసళ్ళు పట్టుకున్నాయి సంసారాలు. పంచేంద్రియాలు 5 మొసళ్ళు. ఒక్క మొసలికే అంత బాధపడితే మనం 5 మొసళ్ళకి ఎంత బాధపడుతున్నామో కొంచెం ఎవరికి వాళ్ళమే ఆలోచించుకుంటే, బాధ లేని భాగాలు ఉన్నాయండి శరీరంలో. ఎక్కడికక్కడే బాధలు బాధలు బాధలు. అవి సాంసారికమైనటువంటి శారీరక సంబంధమైన పాంచభౌతిక భూతమైనటువంటి బాధలు ఇవన్నీ కూడా అన్నమాట. అందుకోసం అవి చెప్తున్నారు ఇక్కడ. ఓం తంతు జాయంతని నాయకం, చూడండి 253వ పేజీలో మొదటి పేరా చివరి లైన్ చూడండి. పూవిచ్చెవ్వి అలియామే తిరువడిగడిలే ఇడవేణుం. ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి చెయ్యి అంటే కరం, తొండం అన్నమాట. తొండంలో ఉన్నటువంటి పువ్వుని నీ పాదాల మీద సమర్పించాలి. ఎన్ను నినైతదు పెరామయ్యాల్ వంద విడరై పోకినా. ఈ పుష్పాన్ని నీకు సమర్పించగలనా స్వామి అని బెంగ పెట్టుకున్నాను. నా కోసం నువ్వు వచ్చావు, నీకు దేనిని సమర్పిస్తున్నాను, నా ఆత్మనే పుష్పంతో సహా అని చెప్పి ఏనుగు చెప్పినట్లుగా, అప్పుడు ఆ ఏనుగు యొక్క దుఃఖాన్ని తీర్చినట్లుగా నమ్మాళ్ళవార్లు అంటున్నారు, స్వామి జీవాత్మ యొక్క దుఃఖాన్ని కూడా తీర్చడానికి నువ్వే సమర్థుడివి. పూంతంటురాయం తని నాయకం వైతవళయ్యత్తోడే కాను మడువిలే పోయి విజుందదు. మంచి తులసి మాలాలంకృతుడై వచ్చాడండి స్వామి. అందంగా, ఆయనకు రోజు అలవాటు మెళ్ళో హారాలు వేసుకున్నట్టుగా ఆయన తులసి మాల వేసుకుని ఉంటాడు. దానితో సహా మడుగులో దిగేసట్టు. ఆ దండ తీద్దాం, రెడీ అవుదాం, ఏదో చెప్తూ ఉంటారు. ఎక్కడో భూకంపం వస్తే రక్షించడానికి వెళ్ళిన వాళ్ళు, ఉండండి ఉండండి మేము యూనిఫామ్ వేసుకురావాలి అని అరగంట ఆగేటప్పటికి వాళ్ళ ప్రాణాలు పోయాయండి అని పేపర్లలో చదివాం. యూనిఫామ్ వేసుకోవడం ముఖ్యం కాదండి, ముందు ఆపత్ రక్షణ అనేటువంటిది చెయ్యాలి. అందువల్ల తులసిమాల ఉంది, ఏముందో ఆయనకు తెలియదు. అటు ఇటు పడిపోయాయి అని ఏదో మన హారాలన్నీ గురించి చెప్పుకున్నాం కదా. అలా వచ్చినటువంటి స్వామి ఆ తులసిమాలతోటే మడుగులేపోయి విజందదు తిరుత్తుజాయిల్ పరిమళం పోలే కాళం ఆనయ్యడరే కడిందని. ఆ తులసిమాల పరిమళము వచ్చేటప్పటికే ఏనుగు దుఃఖం. పరమాత్మ దాకా అక్కర్లేదు, పరమాత్మ మెడలలోని తులసిమాల సుగంధమే
ఏనుగు యొక్క దుఃఖాన్ని తీర్చేసింది. సర్వేశ్వరన్ ఆపత్సకన్యన్ నిరుందో. అప్పటిదాకా ఈయన ఎలా ఉన్నాడు? ఆపదలో ఆయన రక్షిస్తాడు, నా స్వామి వస్తాడు, నా స్వామి వస్తాడు. ఆపన్ననాగా ఉదవాదువదే, తండ్రి నిన్ను నేను ఆపత్సుకుడని నమ్మి ఉన్నానే, నిర్ఘృణనాయిరుందా అని దయ లేకుండా పోతావా నువ్వు? నీ యందు ఇంత నమ్మకం పెట్టుకున్నాను, నా యందు నువ్వు దయ చూపించకుండా పోతావా? నిర్ఘృణనాయిరిందనా నీ என்று நாட்டிலுள்ளார் நிறக்கச் செய்வதన్యన్నో అద్దాలే వంద ఇడరాగిలుమాం. ఇదండి ఈయన యొక్క బాధ. పాపం ఆ ఏనుగా దేవుణ్ణి నమ్ముకుంది, ఆయన ఏం రాలేదండి అని నిన్ను లోకం ఎక్కడ తిడుతుందో అని నా బెంగ. నువ్వు రాలేదని నాకు బెంగ లేదు, లోకం నిన్నెక్కడ ఏం ఆడిపోసుకుంటుందో అని నా బెంగ. ఇది చాలా విచిత్రమైన, మనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఒక తప్పు పని చేస్తే తప్పు పని చేశారు అని మనం అనుకోం. బాబోయ్ ఎవరేమంటారో దానికి ఎక్కువ భయపడిపోతాం. అలాగనమాట ఈ లోకం అంతా కూడా పరమాత్మకి దయ లేదంటుందేమో అని తల్లడిల్లిపోయింది ఆ ఏనుగు గజేంద్రుడు. ఎన్నో అత్తాలే వంద ఇడర్ ఆగిలుమం, అందువల్ల బెంగట్టుకున్నాడు. ఎంతని నాయకన్ ఆన ఇడరై పోకుగయ్యండ్రికే. ఆ వేళ ఏనుగు యొక్క దుఃఖాన్ని నువ్వు పోగొట్టావు కదా తండ్రి. తమ్మిడరై పరిహరిత్తా పోలేయా ఎత్ ఇవర్ తిరుక్తిరదు. నమ్మాళ్ళవార్లకి ఆ ఏనుగుని నువ్వు రక్షించడం నా కోసమే అంటున్నావు. ఇదోటండి ఈయనకి మధ్యలో ఏ గొడవ. ఎక్కడో వామనుడిగా వస్తే ఆ వేళ నువ్వు వామనుడిగా రావడం నా కోసమే అంటాను. ఎక్కడో రావణాసురుణ్ణి చంపాడు అంటే ఆ వేళ రావణాసురుణ్ణి చంపడం నా కోసం. ఏది జరిగినా అన్ని నా కోసమే, నా కోసమే, నా కోసమే. అలా గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చినా కూడా అది నా కోసమే అన్నట్లుగా అనుకున్నారు. పునర్పు అవనొట్టై సంబంధం, అవన్ తిరువడిగళిల సంబంధం దుఃఖ నివృత్తి అయ్యం పణ్ణి. ఆయన దాకా అక్కర్లేదండి. మహానుభావులు ఒక మాట చెప్తే మన పనులు ఎలా పూర్తవుతాయో, ఒక లెటర్ ఇస్తే అది ఎంత పని చేస్తుందో ఉపకారకం. అలాగ పరమాత్మ యొక్క నామము, పరమాత్మ యొక్క దివ్య తులసి సంబంధము, ఆ పరిమళ గంధము, ఇవన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వడానికి చాలా సమర్థనీయాలు అని చెప్తున్నారు. పునర్పు అవనొట్టై సంబంధం, అవన్ తిరువడిగళిల సంబంధం దుఃఖ నివృత్తియం పణ్ణి. ఆ సంబంధమే దుఃఖాన్నించి మన్ని దూరం చేసి సుఖభావైక లక్షణం ఎంగిర పేత్తయ్యం తరుం. సుఖభావైక లక్షణం, సుఖాన్ని కలిగించేది. ఎలాగండి అంత సుఖాన్ని కలిగించేది అని అంటే, ఉత్పాద్య పృథివీం సమ్యక్ స్థాపయిత్వా యథాపురం సృష్టితః కరిష్యామి త్వామావిశ్య ప్రజాపతే అని తర్వాత దాంట్లోకి. అలా కాదు, ముందుది నిన్ను తలుచుకుంటే చాలయ్యా. తస్మాత్ ప్రాప్తయే యత్నః కర్తవ్యః పండితై నరై. కాబట్టి అలాంటి మోక్షాన్ని పొందడం కోసం మనం ఇక్కడ ప్రయత్నము చెయ్యాలి. తత్ప్రాప్తి హేతు జ్ఞానంచ ఉక్తం మహామునే. దానికి సంబంధించినటువంటి ఆ దివ్య జ్ఞానం, ఆ వేళ ఏనుగుకి పరమాత్మని ఆశ్రయించాలి అనే బుద్ధి గుర్తుకు వచ్చినట్లుగా మనకి ఆ బుద్ధి కలదు. పెరుమాళ్ళు ఉన్నారు మనకి అనేటువంటి విశ్వాసం ఒకటి ఉండాలి. సుఖభావైక లక్షణము ఏవం సంసార దుఃఖార్కతాపతాపిత చేతసాం విముక్తి పాదపచ్ఛాయా మృతే కుత్ర సుఖం నృణాం తదస్య త్రివిధస్యాపి దుఃఖజాతస్య పండితైః గర్భజన్మ జరాబ్జేషు స్థానేషు ప్రభవిష్యతః నిరస్తాతిశయాహ్లాద సుఖభావైక లక్షణ భేషజం జగవత్ ప్రాప్తి ఏకాంతాత్యంతికి మత. చాలా విష్ణు పురాణంలో 6వ అంశంలో చెప్పినటువంటిది భగవత్ సంబంధము. ఆ సంబంధమే మనకి ఈ బాధలన్నిటినీ కూడా పోగొడుతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని, ఎలా పోగొడతాడు అనేటువంటి దాన్ని మనకి గజేంద్ర మోక్ష వృత్తాంతంతో సమన్వయించి నమ్మాళ్ళవార్లు పాసురాన్ని రచిస్తే
ఆ పాసురానికి నంబిళ్ళయ్య గారు అత్యద్భుతమైనటువంటి భాగవత వ్యాఖ్యానాలన్నీ మనకి అందించారు. కాబట్టి గజం అంటే ఎక్కడో లేదు, మనమే గజాలం. పునః పునః గచ్చతి జాయతే, సంసార చక్రంలో చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారము. కాబట్టి మనకి తోచవలసినది భగవంతుని పాదాలను ఆశ్రయించాలి. మనకు లభించిన దానిని భగవంతుడి పాదాలయంలో సమర్పించాలి అనేటువంటి అత్యద్భుతమైన సందేశాన్ని పాసురంలో ఇచ్చారు. నేందుం తుయర్పిరవి உட்படமத்து எவ்வைவையும் நெந்தும் துயர் இல்லா வீடு முதலாம் பூந்தன் புனல் பொய்கை ஆனை இடர்கடிந்த பூந்தன் துழாய் எந்தனி நாயகன் புணர்ப்பே. மூடవ பாசனம். புணர்க்கும் அயனாம் அழிக்கும் அரணாம் புணர்த்ததன் உந்தியோடு அகத்துமன்றி புணர்த்த திருவாகி தன் மார்பில் தான் சேர் புணர்ப்பன் பெரும் புணர்ப்பு எங்கும் புலனே. ఈ పునర్ 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 సంబంధం 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 అనేటువంటిది ఎన్నిసార్లు ప్రయోగించారో చూడండి. పునర్కుమ్మయనాం అழிకుమ్మరణాం పునర్తదన్ ఉందియోడు అగత్తుమన్ని పునర్త తిరువాగి தன் மார்பில் தான் சேர் புணர்ப்பன் பெரும் புணర్పు ఎంగుం పులనే. దీనికి ప్రతిపదార్థాన్ని చూద్దాం. మూడవ పాసురానికి ప్రతిపదార్థం. తన్ పునర్త ఉందియోడు, తాను సృష్టించినటువంటి నాభితో. పెరుమాళ్ళు తాము ఒక సృష్టి చేసి మిగిలిన వ్యష్టి సృష్టి సమష్టి సృష్టి అని చెప్పినట్లుగా లోకాలన్నీ నిర్మించడం కోసం తన నాభి కమలం నుంచి బ్రహ్మగారిని ఆవిర్భవింప చేశాడు. అప్పుడే పుట్టినటువంటి చంటివాడు ఉంగా ఉంగా అని ఏడ్చినట్లుగా బ్రహ్మగారు కూడా ఎవరు 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 నాకెవరు, నన్ను ఎవరు పుట్టించారు అని గొలుగొలుమని అన్ని వైపులా చూస్తుంటే వాక్యం వినపడింది. నాయన, నా నాభి కమలంలోంచి నువ్వు వచ్చావు, నువ్వు ఇదిగో ఇవి చూసుకో, ఇవి చూసుకో, ఈ సృష్టి చూసుకో అనేటువంటి దాన్ని ఆయనకు అప్పగించారు అనేటువంటిది సృష్టి. తర్వాత హర సంహారము అనేటువంటిది పరమశివుడు. వీళ్ళిద్దరికీ ఆ పనులు చేయిస్తూ తన గుండెలలో లక్ష్మీదేవిని ధరించినటువంటి శ్రీయపతిత్వము, ఈ మూడిటిని ఈ పాసురంలో చెప్తున్నారనమాట. పునర్కుమ్మయనాం సృష్టించేటువంటి బ్రహ్మ, అజిక్కుం అరణాం నశింపచేసేటువంటి రుద్రుడు, అంటే బ్రహ్మ రుద్రాదులని ఇద్దరినే. దీనికి మనకి మొదటి పాసురంలో ఇరువరవరు మొదలుంతానే అని ఒక పదం ఉంది చూడండి. ఆ పదాన్ని ఈ పాసురంలోకి తెచ్చుకోవాలన్నమాట. అమ్మో, ఎంత ఆలోచనాత్మకంగా! ఏమంటే ఆలోచించి చెప్పారా ఇవన్నీ? నేను పాసురం చెప్తాను, అందులో 10 పదాలు ఉంటాయి, ఒక్కొక్క పదంతో ఒక్కొక్క పాసురం రావాలి, అలా అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఈ పాసురంలో ఏది చివరిదైందో ఆ పదంతో రెండవది మొదలు పెట్టాలి. మరి ఎలా వచ్చాయండి ఇలాగా? అది నమ్మాళ్వారి కవితలోనే అద్భుతమైనటువంటి వైలక్షణ్యం. అరణం, అరుడు, అర అర అనమాట. అరుడు అంటే రుద్రుడు. తన్మార్విల్ మూడో విశేషణం. తన వక్షస్థలంలో పూర్త తిరువాగి, చక్కగా వేంచేసి ఉన్నటువంటి లక్ష్మీదేవి. పూర్త తిరువాగి తాన్సే, అలాంటివి అంటే ముగ్గురిని తనలో పెట్టుకున్నాడు. ముందుగా తన గుండెల మీద లక్ష్మీదేవి ఉంది. సృష్టి సంహారాలు చేయడానికి బ్రహ్మ శివుడికి కూడా తన శరీరం నుంచి శక్తిని ఇచ్చినటువంటి మహానుభావుడు. పునర్పన్ పెరుం పునరువు, పరమాత్మ యొక్క దివ్య చేష్టలు. దివ్య చేష్టలు, దివ్య చేష్టలు అంటే ఏమంటారో తెలుసండి? వాటిని మనకి తెలిసినటువంటి కోరతాళ్వాని యొక్క విశేషమైనటువంటి ఇది తీసుకుంటే, దివ్య చేష్టలు అంటే అతిమానుష చేష్టలు అంట. అతిమానుష చేష్టలు అంట. అతిమానుష స్తవం రచించారు కదండి. ఏం రాశారు అందులో?
అతిమానుషశైలవృత్తవేషైః అతివృత్తమర విక్రమ ప్రతాపైః అతిలంఘిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవ వైభవావతారం. అయ్యా, ఈ మనుషుల యొక్క ప్రవృత్తులు, స్వభావాలు, వేషాలు వీటిని దాటి అతి మానుష, మనుషులు చేయగలిగినటువంటిది కాదు. అఘటిత ఘటన సామర్థ్యం అంటారు దేవుడు. మామూలు మనిషి చేయగలిగినటువంటిది కాదు. దేవతల యొక్క పరాక్రమాన్ని, మనుషులే కాదండి, దేవతల యొక్క శక్తిని కూడా అతిక్రమించినటువంటి, సర్వలోకాలు దాటినటువంటి, నిండినటువంటి విష్ణుమూర్తి యొక్క విభవావతారాన్ని నేను వర్ణిస్తాను అని రామకృష్ణ అవతారాలను పూరేసులు వర్ణించారే, అది అతిమానుష చేష్టలు అనేటువంటి మాటకి అర్థం. ఏవి? పెరుం పునరువు, అతి మానుషములు, చాలా గొప్పవైనటువంటి చేష్టలు. యంగుం పులన్, అవి ప్రత్యక్ష సిద్ధాలు, అంటే మన అనుభవంలోకి వచ్చేటువంటివి. రామావతారంలో ఎన్నో చూసాం అతిమానుషమైనటువంటి పరాక్రమోపేతములైనటువంటి చేష్టలని. ఇంకా కృష్ణావతారం అయితే పుట్టినప్పటి నుంచే చతుర్భుజాలతో దర్శనమిచ్చి ద్విభుజుడైపోయినప్పటి నుంచి చూపిస్తూనే ఉన్నాడు ఆ అతిమానుష చేష్టలన్నిటినీ. అడుగు అడుగు అడుగున, అడుగు అడుగు అడుగున అర్జున రథం దిగిపో అయిపోయింది అంటే అర్జునుడిని రథంలోంచి కిందకి లాగేస్తే ఆ రథం ఒక్కసారి మండిపోయినంత వరకు అంత అతిమానుష చేష్టలని చూపించినటువంటి మహానుభావుడు. అంటే సృష్టి చేసేటువంటి, సంహారము చేసేటువంటి బ్రహ్మ రుద్రాదులకి ఈయన అంతర్యామి అనే ఒక విశిష్ట లక్షణం వీళ్ళిద్దరినీ చెప్పడంలో తెలుస్తుంది. ఇది మనకి వ్యాఖ్యానంలో కూడా వస్తుంది. సకల దేవత అంతర్యామి, అందరి దేవతలకి వారి లోపల ఉండేటువంటి పరమాత్మ వారి చేత ఆయా పనులు తన ఆజ్ఞగా చేయించేటువంటి మహిమాన్వితుడు. ఎవరికి? బ్రహ్మకి గాని శివుడికి గాని. ఆ అతిమానుష చేష్టలు నా విభవావతారంలో మీకు చక్కగా నయన గోచరములు అయ్యాయి కదా. అప్పుడు ప్రజలందరూ చూశారు కదా. ఏదో ఒకటి రెండు చెప్పుకుంటే ఏదో అడదిడ్డంగా ఉన్న చెట్లని నంబెళ్ళయ్య గారు ఏమన్నారు? దొలి చేసి కన్నాలు చేసేనట్టు ఉన్నాయా అన్నట్టు చేసేసాడు. పూర్వం ఉంటే ఆ కన్నంలోంచి పంపినట్లుగా అలాగ చేసి పాతాళంకి వెళ్ళి మళ్ళీ వచ్చాయంటే అది అతిమానుష చేష్ట కాదు. అలా రామాయణం అంతా అతిమానుష చేష్టలే, కృష్ణావతారం అంతా అతిమానుష చేష్టలే. ఇలాంటి చేష్టలతోటి ఆ రుద్రుడికి అయనం అంటే బ్రహ్మగారికి అరణం. ఇంకా ఈ పదాలు మనకి తెలుసుకోవాలి. అయా, అయా అని ఎందుకన్నారంటే జాకి యా వస్తుందండి తమిళంలో కానీ సంస్కృతం నుంచి వికృతిలోకి వస్తే. ఇప్పుడు యమునా నది ఉందనుకోండి, జమున అంటారు, యాకి జా వస్తుంది. అదే గ్రామటికల్ గా వచ్చేటువంటి ఇదన్నమాట. అలాగే ఇక్కడ ఆ జా మనలాగా కర్మ సహితమైనటువంటి జన్మ లేనటువంటి వాడు ఆ జుడు. ఆ జాతి యా వచ్చింది అయన్ అయింది. అయన్ అంటే బ్రహ్మగారు. అరన్, ఆకి అరన్, అరన్ అంటే పరమ శివుడు. వీళ్ళ ఇద్దరికి కూడా తాను అంతర్యామిగా ఉన్నాడు అనే అంతర్యామిత్వాన్ని నమ్మాళ్ళ వాళ్ళు ఈ పాసురంలో మనకి చెప్తున్నారు. అంటే సృష్టికి మూలకారకుడైన బ్రహ్మకి కూడా అంతర్యామిగా ఉన్న తని ముదల్వన్ అనేటువంటి మాటని ఇంకొక మాటతో ఏం చెప్పుకున్నామో ఇక్కడ మనం మొదటి పాసరంలోకి సరిపోయేటువంటి ఒక మాటని కూడా మనం చెప్పుకున్నాం. ఏమిటది? ఇరువర్కం, ఇద్దరికి కూడా. ఎవరిద్దరికి? ఇరువరవరు మొదలం తానే, ఆయనకి ఈయనకి కూడా మూల పురుషుడు తానే అనేటువంటి సకల జగత్ కారణ సృష్టికర్త అయినటువంటి స్వామి వైభవాన్ని పాసురంలో మనకి అందిస్తున్నారు నమ్మాళ్ళవార్లు. మూడవ పాసురం పునర్కుమ్మయనాం అజిక్కుమ్మరణాం புணர்த்ததன் ஒந்தியோடு ஆகத்து மன்றி புணர்த்த திருவாகி தன் மார்பில் தான் சேர்
புணர்ப்பன் பெரும் புணர்ப்போ எங்கும் புலனே దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృగ్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరువరన్మాల్ சேனை முதலிசட கோபன்னாது மனசேரிய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதகர் குருகை பிறார் கம்பாமிதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனே இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் அளித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருடம் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என்னுள் சேதந்தனவே नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य दासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनादाय कुन्ती नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैङ्कर्यशालिने श्रीशैले सदया पात्रं धीमत्यादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्यजामातरं मुनिं वारि तिरुवाय मजिप्पिळ्ळै मादग वाळ्वाळुं मनवाळ मामुनियन् वाजियवन्मारम् திருவாய் மழைப்பருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தா கில திரவிட வேத ரகஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜமாஸ்ரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபஜ்யே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடார்ய தனோபவம் வேதாந்தாச்சார்ய சிஷ்யம் உடையவர்லுமஹம் பஜே శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే జీవిదిత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః.